బయాలజికల్ వార్ఫేర్ ఈ మాట గత కొంతకాలంగా చాలా రోజుల నుంచి వింటూనే ఉన్నాం మనం. ప్రపంచవ్యాప్తంగా అగ్రరాజ్యాలు కూడా భయపడుతున్నాయి, అగ్రరాజ్యాలు కూడా అందులో భాగస్వాములు అవుతున్నాయి. రెండు రకాలుగా వాళ్ళు తయారు చేస్తున్నారు, వీళ్ళు తయారు చేస్తున్నారు. ఇప్పుడు మనం బయాలజికల్ వార్ఫేర్ లో ఇప్పుడు ఇది కోవిడ్ కరోనా గురించి మనం మాట్లాడుతున్నాం కదా సార్. కరోనా కూడా ఒక బయాలజికల్ వార్ఫేర్ లో భాగంగా సృష్టించబడింది అనే ఒక అభిప్రాయం తీవ్రంగా వినిపిస్తోంది. దాని దగ్గర ఆధారాలు కూడా చైనా నుంచి కనబడుతూ ఉన్నాయి. సో వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్? మీ అబ్జర్వేషన్ ఏంటి ఈ కోవిడ్ చైనా వైరస్ కి సంబంధించి? స్ట్రైట్ అవే సార్, భరతమాత సాక్షిగా నేను అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడట్లేదు. చాలా పరిశోధన చేసి నేను 100 ప్రశ్నలు వేసుకొని నేను కన్విన్స్ అయిన తర్వాత మాత్రమే మాట్లాడుతున్నాను. COVID-19 అంటే చైనీస్ ఆర్కెస్ట్రేటెడ్ వెనమస్ ఇంపీరియల్ డిజైన్. COVID-19 అంటే చైనీస్ ఆర్కెస్ట్రేటెడ్ వెనమస్ ఇంపీరియల్ డిజైన్ స్టార్టింగ్ ఫ్రమ్ 2019. అంటే చైనా యొక్క సామ్రాజ్యవాద విషపూరిత డిజైన్ అది 100% ఇట్ ఈస్ మేడ్ ఇన్ ద వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ఎ వెట్ మార్కెట్. వెట్ మార్కెట్ ఇదివరకు వచ్చిన వాటిలో ఉంది. 2004 నుంచి డాక్టర్ షీ హ్యాంగ్లీ అనే ఒక ఆమె దీని మీద పరిశోధన చేస్తుంది. ఆమె అద్భుతంగా దీని మీద రీసెర్చ్ పేపర్స్ రాసింది. మ్యూటేషన్ జరిగింది. ఇది సార్స్, మీర్స్, కోవిడ్-92 కోవిడ్ ఈ మూడింటిని కలిపి దీన్ని తయారు చేశారు. దీనికి సంబంధించి 2014లో ప్రెసిడెంట్ బరాక్ ఒబామా టైంలో మారటోరియం అంటే బ్యాన్ విధించారు. ఎందుకంటే ఇట్ ఈస్ అనెథికల్ అండ్ ఇమ్మోరల్ టు కండక్ట్ మ్యూటేషన్ ఆఫ్ దీస్ 3 viruses. Unfortunately, if something happens untoward, we cannot have control అనేది బరాక్ ఒబామా హెల్బెంట్ గా దాన్ని రిజెక్ట్ చేశాడు. 2014లో రిజెక్ట్ చేయడం మూలాన ఒక $3.7 million ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర పనిచేస్తున్న డాక్టర్ ఫౌషీ, నేషనల్ హెల్త్ అండ్ ఎలర్జీ ఇన్స్టిట్యూట్ కి ఇప్పుడు హెడ్ ఉన్నాడు. షార్ట్ గా ఉంటాడు. ఎప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ పక్కన ఈ మధ్య ప్రెస్ మీటింగ్స్ లో ఎక్కువ కనపడుతున్నాడు. ఆయన $3.7 million ని చైనాలో ఉన్న డాక్టర్ షీ హ్యాంగ్లీకి 2014 తర్వాత ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అది అంతవరకు ఎందుకు జరిగింది? అక్కడ కెనడా, యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్ కొన్ని దేశాల్లో ఎక్కడైతే ఈ మ్యూటేషన్ ఆఫ్ వైరస్ అంటే అన్ని వైరస్లని కలిపి పరిశోధన చేయడం అనేది ఇల్లీగల్ అనో వాళ్ళు ఇమ్మోరల్ అనో బ్యాన్ జరిగింది కదా. కానీ చైనా వాడు చేస్తున్నాడని వీళ్ళు అక్కడికి వాళ్ళకి అవుట్ సోర్స్ చేశారు వర్క్. కానీ అవుట్ సోర్స్ చేసి దాన్ని వాళ్ళు వాడుకుందాం ఫ్యూచర్ లో ఫర్ మంచి పర్పసెస్ అనుకున్నారు. ఏది ఒక డిటరెన్స్ కెపాసిటీగా. డిటరెన్స్ కెపాసిటీ అంటే ఏంటంటే మిలిటరీ సెన్స్ లో ద కెపాసిటీ టు ప్రొటెక్ట్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ అదర్స్ బై సైకలాజికల్లీ బీయింగ్ ఎహెడ్ ఆఫ్ అదర్స్. అంటే మానసికంగా నీ శత్రువు కన్నా ఒక అడుగు ముందులుండి వాడి దగ్గర లేని నీ దగ్గర ఉంటే వాడు నిన్ను చూసి ఆగిపోతాడు యుద్ధంలోకి రాకుండా. అలాంటి దానికి డిటరెన్స్ కెపాసిటీ కోసం వీళ్ళు వాడటానికి అక్కడ కొంత రీసెర్చ్ అట్టు తరలించారు. కానీ చైనా వాడి ఇంటెన్షన్స్ మనము 1949 నుంచి చూడండి మీరు, 1949 నుంచి చూడండి మీరు. ఆ మావో సేతుంగ్ తర్వాత డెంగ్జియోపాంగ్ కల్చరల్ రెవల్యూషన్, దాని తర్వాత హూ జంటావో, దాని తర్వాత మన షీ జిన్పింగ్ 2013లో బెల్ట్ అండ్ రోడ్ అనే ఇనిషియేటివ్ ద్వారా సముద్రం గుండా అటు రోడ్డు మార్గం ద్వారా సిపెక్ ద్వారా పాకిస్తాన్ ద్వారా సెంట్రల్ ఏషియా ద్వారా యూరోప్ కింద ఇక్కడ వాళ్ళకి హిందూ మహాసముద్రంలో సహజమైన హక్కులు లేవు. వాళ్ళకి పసిఫిక్ వాళ్ళు యాక్చువల్ గా ఎవరు చైనా పసిఫిక్ సముద్రంకి పక్కన అది. ఇండియన్ ఓషన్ లో వాళ్ళకి న్యాచురల్ గా లేవు. ఇండియన్ ఓషన్ లోకి పెనట్రేషన్ అయ్యి ఎన్లార్జ్మెంట్, ఎంట్రాప్మెంట్, ఎన్సర్కిల్మెంట్ అనే 3 ఈల్ ద్వారా ఎన్లార్జ్మెంట్, ఎంట్రాప్మెంట్, ఎన్సర్కిల్మెంట్ అనే 3 స్ట్రాటజీస్ ద్వారా Chinese have penetrated into Indian Ocean waters from South China Sea dispute spilling over into Indian Ocean. Indian Ocean లో నుంచి త్రూ పైనుంచి కిందకు చూసుకుంటే మీరు ఆ మలక్కా స్ట్రైట్స్, ఇండోనేషియా మలేషియా మధ్య నుంచి ఆ మలక్కా స్ట్రైట్ నుంచి కిందకు వచ్చి అక్కడి నుంచి కొలంబో దగ్గరికి వచ్చి శ్రీలంకని హ్యాంబెన్తోతా పోర్ట్ ని కొనేసి లీజ్ తీసుకొని అక్కడి నుంచి పైకి మయన్మార్ అంటే ఆ మయన్మార్ అయిన టచ్ చేసుకొని
లావోస్, కాంబోడియా, మయన్మార్ టచ్ చేసుకొని ఇండోనేషియా, మలేషియా మధ్య మలక్కా స్ట్రైట్ నుంచి కింద హ్యాంబెన్ తర్వాత శ్రీలంక దగ్గరికి వచ్చి అక్కడి నుంచి మన గల్ఫ్ ద్వారా ముఖ్యంగా ఈ గల్ఫ్ కంట్రీస్ ని టచ్ చేసుకుంటా రెడ్ సీ ద్వారా మెడిటేరియన్ లో ఎంటర్ అయ్యి మెడిటేరియన్ నుంచి యూరోప్ వరకు వెళ్ళిపోయింది. ఇంకోటి ఏంటంటే చైనీస్ పీపుల్ హ్యావ్ ఏ గ్రాండ్ డిజైన్ 1949 నుంచి వాళ్ళు పెట్టుకున్నారు. ఇప్పటి వరకు లాస్ట్ 20 years లో చైనీస్ పీపుల్ హ్యావ్ రిసార్టెడ్ టు నియో కొలోనియలిజం టెండెన్సీ. అంటే వాడి దేశంలోనే ఉంటాడు, భౌతికంగా మీ దేశాన్ని ఆక్రమించడు, కానీ వాడి వ్యాపారం, వాడి వర్తకం ద్వారా అప్పులు ఇవ్వటం ద్వారా వాళ్ళు అప్పు వాపసు అడగడం మిమ్మల్ని గమనించండి. అది 99 సంవత్సరాలు లీజ్ తీసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తాను, మీకు ఉపయోగపడతాను అంట. ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా ఇప్పుడు 60 కంట్రీస్ పైగా దేశాలని సైన్ చేయించారు వాళ్ళు, ఇంక్లూడింగ్ ఆఫ్రికన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ అండ్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్, ఇంక్లూడింగ్ పాకిస్తాన్. ఇండియా ఈజ్ నాట్ ఎ సిగ్నటరీ టిల్ నౌ టు BRI, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఆర్ OBOR, వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్. తర్వాత ఇది ఒకటి అయిందా సార్, పైనుంచి రోడ్డు మార్గము, రైలు మార్గము, కింద నుంచి సముద్ర మార్గము, ఇవన్నీ కాకుండా ఇంకో మార్గం ఏంటో తెలుసా సార్, సైబర్ స్పేస్, 5G టెక్నాలజీ, OIE, 6G టెక్నాలజీ. ఇదొకటి అన్నిటికన్నా మించింది ఫైనల్ డెడ్లీ బ్లో, బయోలాజికల్ వార్ఫేర్. సో ఈ విధంగా అన్ని రకాలుగా దిగ్బంధనం చేసే ప్రయత్నం చేసి డబ్బులు అప్పు ఇవ్వటం ద్వారా మనుషుల హృదయాలను గెలుచుకుంటా డివైడ్ అండ్ రూల్ పాలసీని అప్లై చేసి యూరోప్ లో, ఈస్టర్న్ యూరోప్ లో ఉన్న పోర్ట్లను సగం కొనేసేసాడు. యూరోప్ లో వెస్టర్న్ యూరోప్ బాగా రిచ్, ఈస్టర్న్ యూరోప్ అంటే ఇదివరకు సోవియట్ యూనియన్ లో నుంచి బయటకు వచ్చిన దేశాలు, రుమేనియా, హంగేరీ, యూనో ఈ ఇంకా చాలా మన చిన్న చిన్న దేశాలు చాలా ఉన్నాయి, సెర్బియా, యుగోస్లావియా, ఆల్ దీస్ కంట్రీస్, వాటన్నింటినీ కొనేయటం. ముఖ్యంగా ఆఫ్రికాలో కెన్యా, ఇథోపియా, తర్వాత అటు నార్త్ వెస్ట్ ఆఫ్రికాలో కొన్ని దేశాలని, పైన అల్జీరియా, ట్యునీషియా, ఇట్లా చాలా స్ట్రాటజిక్ గా ఆఫ్రికాని ఏషియాలో ముఖ్యంగా శ్రీలంక, లావోస్, కాంబోడియా, మయన్మార్, భూటాన్, ఐఎమ్ సారీ నాట్ భూటాన్, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, వీటన్నిటి చూసుకుంటా, అంటే ప్రతి ఖండంలో ఎవ్రీ కాంటినెంట్ లో వీక్ స్టేట్స్ ఎక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసి ఆ వీక్ స్టేట్స్ కి ఇన్ ద నేమ్ ఆఫ్ గివింగ్ గ్రాంట్స్, ఇన్ ద నేమ్ ఆఫ్ గివింగ్ డెవలప్మెంటల్ గ్రోత్, ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్, దే ఆర్ ఎంటరింగ్ అండ్ దే ఆర్ పెనట్రేటింగ్ ఇన్ టు దట్ పర్టికులర్ కంట్రీ. అండ్ అక్కడ ఉన్న పాలకులు స్టూజ్ లాగా, అంటే లైక్ చేతగాని వాళ్ళు అయిపోయి వీళ్ళ చైనీస్ డబ్బుకు అమ్ముడుపోయి, చైనీస్ ఆర్ యూజింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హనీ ట్రాప్ టు మనీ ట్రాప్ టు గెట్ ఎవ్రీబడి ఆన్ బోర్డ్. సో ఆ విధంగా వాళ్ళు చేస్తా వాళ్ళ స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు. COVID-19 ఈజ్ డెఫినెట్లీ ఏ మ్యానుఫ్యాక్చర్డ్ బయోలాజికల్ వెపన్. దే వాంటెడ్ టు గివ్, otherwise I'm asking 5 important questions. ఏంటి? Number 1, వాళ్ళు గనక if they are so clear, if they are so convinced that they are, అంటే చాలా మంచోళ్ళని అలా అనిపిస్తే వాళ్ళు COVID-19 ని కంటైన్ చేసిన విధానాన్ని ప్రపంచానికి ప్రెస్ మీట్ పెట్టి షీ జిన్పింగ్ ఎందుకు పంచుకోడు? నెంబర్ 1 క్వశ్చన్. ఇంతవరకు షీ జిన్పింగ్, ద ప్రెసిడెంట్ ఆర్ ద ప్రీమియర్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా అండ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ చైనా, హ్యాస్ నెవర్ గాన్ ఆన్ రికార్డ్ టు ద హోల్ వరల్డ్, బికాస్ ద హోల్ వరల్డ్ ఈస్ వెయిటింగ్ వాట్ హీ విల్ సే. ఇంతవరకు చెప్పలేదు, ఇంతవరకు ఒక స్పోక్స్ పర్సన్ ద్వారానే మాట్లాడిస్తుంది. అది ఫారెన్ మినిస్ట్రీలో, ఫారెన్ మినిస్టర్ కూడా కాదు, ఫారెన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ ద్వారా. ఇది అమాయకత్వమా, ఒళ్ళు బలుపా, లేకపోతే ఆరగెన్సా అనేది ప్రపంచ ప్రజలు డిసైడ్ చేసుకోవాలి, ప్రపంచ దేశాలు. నెంబర్ 1. నెంబర్ 2, టెక్నాలజీని వాళ్ళు షేర్ చేయట్లేదు, ఆ మెడిసిన్స్ ని వాళ్ళు షేర్ చేయట్లేదు. ఏది కంటైన్మెంట్, COVID-19 ఏ విధంగా ఆపాలండి. తర్వాత వాస్తవాన్ని బయట పెట్టారు. మ్యాన్ మేడ్ డిజాస్టర్ గా న్యాచురల్ డిజాస్టర్ అయితే ఎంతమంది చనిపోయారు? ఫ్రీ ప్రెస్ లేదు, ఫ్రీ ఇంటర్నెట్ లేదు. అంటే చైనాలో ఏం జరుగుతుందో మనకు తెలియదు, వాళ్ళు చెప్పరు. నీకు అర్థమవుతుంది పాయింట్?
అవును. అవును. మనకి తెలీదు, వాళ్ళు చెప్పరు. సో అదొక ఎనిగ్మా. అదొక పజిల్. ఆ పజిల్ మనము హ్యాండిల్ చేయటానికి ప్రపంచం మొత్తం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, ఆరోగ్యపరంగా కుంగిపోతే చైనా వాడు బయటికొచ్చి మళ్ళీ తన ఆధిపత్యం కోసం ఈజీ అయిపోద్ది ఆడికి. ఆ ఎన్లార్జ్‌మెంట్, ఎంట్రాప్‌మెంట్, ఎన్‌సర్కిల్‌మెంట్. ఈ విధంగా ముందరకెళ్తున్నాడు అనే దానికి సంబంధించి ఇది. ఇంకోటేంటంటే ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు, జర్మన్ శాస్త్రవేత్తలు చాలా మంది ఆల్రెడీ చెప్పున్నారు. ఇది తప్పనిసరిగా కోవిడ్-19 మ్యాన్ మేడ్ మ్యానుఫ్యాక్చర్డ్ వన్ అని. సరే మీరనొచ్చు యూరోపియన్స్ కూడా తక్కువేం కాదు సాయి గారు. వాళ్ళు మనల్ని గూడా ముఖ్యంగా వాళ్ళు గూడా మనం అంచనా ఏయటానికి లేదు. ఐయామ్ నాట్ ఓన్లీ బ్లేమింగ్ చైనీస్. అమెరికా అమెరికా అమెరికాతో పాటు ఇంకా జర్మనీ, కెనడా, యూకే, ఇంగ్లాండ్ వీళ్ళందరూ ప్రపంచానికి రేపు ఒకరోజు సమాధానం చెప్పాల్సిన రోజు వస్తది. ఏమనంటే వాళ్ళు ఒక చైనానే కాదు వీళ్ళు కూడా వాళ్ళకి డబ్బులిచ్చారా? ఈ ఫండింగ్ ఇచ్చారా? ఏది కోవిడ్ ఈ వైరస్ కోసం మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వాళ్ళ షేర్ ఎంత? వాళ్ళ పాత్ర ఎంత అనేది అది కూడా బయటికి రావాలి. భారతదేశంలో మనకి శత్రువులు అంటే చుట్టుపక్కల చూసుకున్నప్పుడు శత్రువులు ఎక్కువగా ఉన్నారు, మిత్రులు తక్కువగా ఉన్నారు కాబట్టి ప్రతి భారతీయ పౌరుడు ఎన్నో వేల లక్షల ప్రాణాలు గాల్లో కలిస్తే గాని మనకి స్వతంత్రం రాలేదు. దయచేసి మనము ఎవరి ఇండివిడ్యువల్ వృత్తుల్లో వాళ్ళు ఉండకుండా అందరము దేశం అనే ఒక భావంతో ఒక యాక్టరు, ఒక డాక్టరు, ఒక ఇంజినీరు, ఒక టీచరు అందరం కలిసి దేశం కోసం అందుకనే మేధో మథనం కోసం థింక్ ట్యాంక్స్ కావాలని నేను ఎప్పటి నుంచో కానీ చెప్తున్నాను. మీరు చాలా అద్భుతంగా చెప్తున్నారు సార్. చాలా అంశాలు మీరు చెప్తున్నారు. మీరు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే మాకు చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ యూ హావ్ టు లీవ్ విత్ దీస్ పీపుల్. కొంతమంది ప్రజలు ఆల్రెడీ కొన్ని పార్టీల నాయకులు ఆల్రెడీ సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నారు. ఇప్పుడు మీరేమో చైనా విషయంలో ఇంత చాలా పక్కడ్బందీగా పక్కాగా చెప్తూ ఉన్నారు. బట్ చైనా వైపు కాకుండా మనం అమెరికా వైపు భారత ప్రభుత్వం చూస్తున్నట్టుగా కనబడుతోంది. ఇది మంచి పరిణామం కాదు, చైనానే మంచి పరిణామం అన్నట్టుగా కమ్యూనిస్ట్ నాయకులు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. సో సో మనం ఇక్కడ మన దేశంలో ఉంటూ పరాయి పాట పాడే వ్యక్తులు చాలా మంది ఉన్నారు కదా. సో కమ్యూనిస్టులు అంటే కేసీఆర్ గారి లాగా నేను మాట్లాడదాం అనుకో. కేసీఆర్ గారు అంటే కొద్దిగా ఇష్టం నాకు. ఆ కేసీఆర్ గారు అంటాడు ఏమని, కరోనా రాదా నీకు, రావాలరా నీకు శాపం పెడతాడు. అట్లానే కమ్యూనిస్టులు అందరూ కరోనా వస్తే గానీ అప్పుడు అర్థం కాదు చైనా వాళ్ళు ఏం చేస్తున్నారు. అంటే అదే నేను చెప్తుంది. అంటే ఇప్పుడు సాయి గారు అన్ఫార్చునేట్లీ కమ్యూనిస్ట్, క్యాపిటలిస్ట్, సోషలిస్ట్, ఎక్స్ట్రీమిస్ట్, ఫండమెంటలిస్ట్, టెర్రరిస్ట్ ఈ అన్నిటి మధ్య హ్యూమనిస్ట్ ఈజ్ మిస్సింగ్. కరెక్ట్. Humanism is the ultimatism rather than socialism, communism, capitalism, or Fabianism, guild socialism. You name any bloody damn ism, but humanism is missing somewhere. You know, that's see if Chinese. I mean, why I am very particular about the Chinese. I'm very unhappy about Chinese behavior. See, I don't know, their intentions may be good, but they have to come out. They have to engage the world public. ప్రపంచం మొత్తం ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు బయటకు వచ్చి చెప్పాలి, బాబు ఇది జరిగింది, ఇది మేము షేర్ చేద్దాం అనుకుంటున్నాము, ఇది మీకు అంత డబ్బులు ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర, దేశానికి కొంటున్నారు కదా, మరి వాళ్ళు నిజంగా నైతిక బాధ్యత, మోరల్ గా వాళ్ళకి బాధ్యత ఉంటే ప్రతి దేశానికి వాళ్ళు సహాయం పంపించవచ్చు కదా సార్. ఇప్పుడు మెడికల్ కిట్లు కానీ, వెంటిలేటర్లు కానీ, లేదా డబ్బుల పరంగా కానీ ప్రతి దేశానికి వాళ్ళు ఎకనామిక్ ఎయిడ్, మెడికల్ ఎయిడ్ ఇవ్వచ్చు కదా వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి చెప్తున్నాను, తెలుసో తెలియకో నా ఇంట్లో నుంచి ప్రమాదం జరిగింది సార్. నేను అన్నం తినేవాడిని అయితే నాకు ఏమాత్రం నీతి ఉన్నా, నా తల్లిదండ్రులు నాకు ఎంతో కొంత నీతిని నేర్పించినా, లేదా నా భారతదేశం నాకు కొన్ని వారసత్వ విలువలు ఇచ్చిన, పొలిటికల్ వాల్యూస్ ఇచ్చిన, ఇఫ్ ఐఎమ్ రియల్లీ సెన్సిబుల్, ఇఫ్ ద మిస్టేక్ ఈజ్ మేడ్ ఫ్రమ్ మై హోమ్ బై యాక్సిడెంట్ ఆర్ బై న్యాచురల్లీ, ఐ వుడ్ ఇమ్మీడియట్లీ ఎంపథైజ్ విత్ మై నైబర్స్. అరే నా మూలాన వాళ్ళు ఇబ్బందులు పడ్డారు, నా దగ్గర ఉంది, ఇది తీసుకోండి, తలా ₹1 తీసుకోండి, ఇలాంటిది ఇంకోసారి జరగకుండా ఉంటాను అని బయటకు వచ్చి మీరు చెప్తే ఎలా ఉంటది? మీరు దేశాన్ని మీరు మూసుకొని కూర్చొని ఎవడో లోపల రాకూడదు అంటారు, మీరు మాట్లాడరు, ఇది ఎలా ఉంటుంది? మీరు చెప్పండి సార్. ఇప్పుడు మీ యొక్క ప్రవర్తన బట్టే కదా ఎదుటోడు మీకు ఇచ్చేది, ఏది మీ మీద ట్రస్ట్ పెరిగేది. ఇప్పుడు ట్రస్ట్ డెఫిసిట్ ఉందని తెలిసినప్పుడు ఇండియాకి చైనాకి బోర్డర్ ఇష్యూస్ మీద ట్రస్ట్ డెఫిసిట్ ఉంది అనుకున్నాం సార్. ప్రపంచానికి చైనాకి ట్రస్ట్ డెఫిసిట్ అందరూ అన్ని దేశాలు అదే చెబుతున్నాయి కదా.